హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ప్రియాంక అండి. ఈరోజు మనం ఈజీగా ఇంట్లోనే చేసుకునే కస్టర్డ్ స్వీట్ని చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక 3 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని, చూడండి 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం మిల్క్ యాడ్ చేసేసుకొని అది ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టేసుకోవాలండి. ఉండలు అనేది లేకుండా దగ్గరగా చేసుకొని బాగా కలిపి పెట్టేసుకుంటే మనకి కలుపుకునేటప్పుడు బాగుంటుంది అనమాట. చూడండి ఆ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 లీటర్ వరకు మిల్క్ యాడ్ చేయాలండి. మిల్క్ 1/2 లీటర్ వరకు యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. అంటే కొంచెం ఎగిరేంత వరకు, దగ్గరగా అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1/2 లీటర్ మిల్క్ చూడండి ఎలా ఉడుకు పడుతుంది కదా. బాగా కలుపుకుంటూ చేసుకోవాలండి. దాంట్లోని ఒక 4 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేశాను నేను. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశాను. షుగర్ కూడా బాగా కరిగేంత వరకు తిప్పుకుంటూ ఉండాలండి. దాంట్లో ఇప్పుడు ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది అందరూ యాడ్ చేస్తారో లేదో తెలీదు. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. మిల్క్లో ఫ్రెష్ క్రీమ్ ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. మీకు ఈ కస్టర్డ్ టేస్ట్ ఎంత ఎక్సలెంట్గా టర్న్ అవుతుందంటే ఇది యాడ్ చేసిన స్వీట్కి చెయ్యని స్వీట్కి చాలా తేడా ఉంటుంది. 3 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని అది బాగా కలిసిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఆ కస్టర్డ్ మిక్స్ అంతా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని తిప్పుతూ ఉంటే చూడండి మనకు అలా బాగా ఉడుకుతుందనమాట. అలా దగ్గరగా అవగానే ఆపేయద్దు. అయిన తర్వాత కొంచెం తిప్పుతూ ఉంటే మనకు ఆ పచ్చి వాసన అంతా లేకుండా బాగుంటుంది స్వీట్. చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో. నేనైతే కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ ఉంచుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం పల్చగా చేసుకోవచ్చు. మాకు ఇంట్లో ఈ కన్సిస్టెన్సీ అయితేనే ఇష్టపడతారు, సో ఇలా చేశాను. సో దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా బయట దొరికే కస్టర్డ్ స్వీట్ని మనం ఇంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రూట్స్ యాడ్ చేయలేదు, మీరు యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.